ఈ సాగర ప్రాంతంలో మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన మమ్రే నీ పరిశుద్ధమైన సంఘాన్ని బట్టి కృతజ్ఞతలు. మీరు పరిశుద్ధపరుచుకున్నటువంటి నీ కుమారులు నీ కుమార్తెల్ని ఈ పండగ వాతావరణంలో పాలిభాగస్తులు చేసావు. ఇంకా ఆ ప్రాంతాల నుంచి వచ్చిన పరిశుద్ధులందరిని బట్టి, సేవకులను బట్టి, ఇంతవరకు మీ వాక్యం అందించిన దైవజనులు శంకరన్నయ్యని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ దాసుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ వందనాలు చెల్లిస్తున్నాము. మరొక నిష్ప్రయోజకుడు నీ పక్షాన్ని నిలబడి ఉండగా అవసరమైన సంగతులు ఇంకా మీరు అందించి మా అందరికీ క్షేమాన్ని కలిగించి మీరు మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, వాక్యానికి వెళ్ళే ముందు 2 మాటలు నేను చెప్పాలి. అదేంటంటే, ముందుగా శంకరయ్యని బట్టి దేవుని స్తుతిస్తున్నా. నేను మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, నాకు తెలిసిందే చెప్తున్నాను. మరి 4 సంవత్సరాలు అవుతుందేమో శంకరన్నయ్య, తర్వాత వాళ్ళ తమ్ముడు అనిల్, తర్వాత జాను అన్న ఆరోగ్యం కోసం భీమవరం దాకా వెళ్ళి వారు వైద్యం చేపించుకొని రిటర్న్ వచ్చేటప్పుడు మమ్మల్ని కలిశారు. అప్పుడు వారిని చూసినప్పుడు వారు 5 నిమిషాలకే విషయాలు మర్చిపోతుంటారు, జ్ఞాపక శక్తి తక్కువ, చూపు కూడా తొందరగా పక్కకు లాగేస్తూ ఉంటుంది. ఒక మెట్టు ఎక్కలేనని ఆయన చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. నేనైతే ఇప్పుడు ఆ శంకరయ్య ఇంకొకళ్ళ నాకు అర్థం కావట్లా. ఇది వాస్తవం. ఆయనైనా ఇంకొకళ్ళ? నిజంగా ఒక మాట చెప్పాడు, మీరు వాక్యం వింటలేదు. నేనైతే వాక్యం వినలా. నేను అదే చూస్తున్నాను, ఈ శంకర వేరు ఆ శంకర వేరా, అసలు ఏంటి పరిస్థితి అని. ఆ రోజు మాట మాట్లాడటం కూడా కష్టమైన వ్యక్తి గంట సమయాన్ని అవ్వలేలగా సందేశాన్ని, సంఘానికి కావాల్సిన విషయాలు అందించినందుకు ముందుగా అన్నకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే తర్వాత చెప్పండి, ఇప్పుడు కాదు. రెండోది, శంకరన్నయ్య నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలని కూడా అడుగుతున్నా. ఎందుకంటే ఈ కూడిక సందర్భం తమ్ముడు చెప్పినప్పటి నుంచి రాత్రి కూడా 12:30 దాకా అన్న ఏదైతే తీసుకున్నాడో దాన్నే ధ్యానం చేస్తా బస్సులో కూడా నిద్రపోతా ధ్యానం చేసుకుంటా ఇక్కడికి వచ్చా. తీరడికి వచ్చేళ్ళకి 2వ దినవృత్తాంతాల 29 నెలలకి చచ్చిపోయా. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు వాక్యాన్ని నేను పక్కకి వెళ్ళి తీసుకురావటం అంటే అంత తేలికయ్యే పని. నేను కేవలం బైబిల్ చదువుతున్నాను. ఇప్పుడు నేను అదే చెప్తాను కాబట్టి మీరు అనుకుంటారు, ఈయన ఇద్దరు కలిసి పుస్తకం చదివించుంటారు, పుస్తకాన్ని బట్టి పెట్టు. నేను పుస్తకాలు మానేసి 10 సంవత్సరాల పైన అయిపోయాను. నేను కేవలం బైబిల్, ఇప్పుడు 18వ బైబిల్ చదువుతున్నాను. నేను చదువుతుండగా దేవుడు నాకు ఇచ్చిన తలంపులు ఇదే. హిజ్కియాని గురించి ఈ మొదటి ప్రసంగాన్ని చెప్పాలని నెమరు వేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ వచ్చాను. 30% ప్రసంగం చేసేసారు, ఇక 15% ఉంది. కాబట్టి మరలా నేను అదే తీసుకున్నాను కాబట్టి మమ్మల్ని మీరు క్షమించాలని అడుగుతున్నాం. పిల్లరా, సరే, ఇప్పటికే 12:30 అయిపోయింది. అయినా సంవత్సరానికి ఒక్కసారి కాబట్టి టైం ఇంక చూడకోకుండా ఏం చేద్దాం, దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఏదేమైనా 5 రొట్లు 2 చేపలు ఎన్ని సువార్తల్లో ఉంది? నాలుగు సువార్తల్లో ఉంది. అంటే ఒక విషయాన్ని 4 భక్తులు ఎందుకు రాశాడంటే అది అవసరం. అలాగే ఒక సంగతిని మరలా ఇంకొక సేవకుడు ఎందుకు చెప్పాలంటే అవసరం. 4 మాటలు చెప్పాడు, 4 పిల్లర్స్ అన్నాడు. అన్న వాక్యంలో నుంచి పిల్లర్స్ చూపించాడు. నేను మీ సంఘంలోనే పిల్లర్స్ చూపిస్తాను. పిల్లరా, అందులో మొదటి పిల్లర్ ఎవరంటే రమణ గారు. ఏడమ్మా
బయట ఉన్నాడా? బయట ఉండకూడదు, లోపల రావాలి. ఉన్నాడా బయట? అలా వచ్చే లోపలికి వచ్చే, మీరు బయట వద్దురా. రమణ గారు చర్చి లోపలికి వచ్చేయండి. రెండో పిల్లరు వెంకటరావు గారు, మీరు కూడా లోపలికి కూర్చోండి. మూడో పిల్లరు మల్లికార్జున్ లోపలే ఉన్నాడులే పిల్లరా. నాలుగో పిల్లరు తిమోతి నా పేరు పెట్టుకున్నాడు. నేను ఈ నలుగురు కోసం ప్రార్థన చేస్తున్నాను. అన్న చెప్పింది బైబిల్ ప్రకారం నేను చెప్తున్నాను. మీ నలుగురు ఈ సంఘానికి పిల్లర్స్. కానీ పిల్లర్స్ లాగా నాకు కనపడతలు వచ్చిన కానీ చూస్తున్నా. ఏదో ఒక పిల్లర్ ఏదో తంటాలో పడుతున్నట్టు ఉంది, మిగతా పిల్లర్ అంతగా సపోర్ట్ చేసినట్టుగా అనిపించట్లా. ఏమంటారు మీరు? కోపడినా పర్లేదు. పిల్లర్ యొక్క పద్ధతి, పిల్లర్ యొక్క విధానం, భారం భరించాలి. ఎంత భారం భరించాలంటే ఆ బరువు మోసే వాళ్ళకి అది తెలుసు. సంఘములో ప్రతి ఒక్కరు కూడా ఒక పిల్లర్లాగా ఉండాలి. ఒక పిల్లర్లాగా ఉండాలి. ఎన్నో వార్షికోత్సవం ఇది మీ లెక్కలో? మీరే చెప్పాలి. తమ్ముడు చెప్పు. 4 మల్లికార్జున, వెంకట్రావు గారు, రమణ గారు. ఇంతకు ఒక్కళ్ళకన్నా కందిరి కొడత వచ్చిందా మీకు? ఒక్కళ్ళకన్నా కందిరి కొడత వచ్చిందా? అంటే భారం ఉన్నట్ట లేనట్ట? డ్రమ్ము కొడతాం వచ్చా? కందిరి కొడతాం వచ్చా? అసలు సంఘానికి ఏముండాలో అవి మీ దగ్గర కనిపించట్లేదు. నీళ్లు మొయ్యాలి, బరువులు మొయ్యాలి, అలాగే ఇవి కూడా కావాలి సంఘములో. నేను సంఘంలో చేసే పని ఏంటంటే ఎల్కేజీ వాడు కూడా కందిరి నేర్పుతాను నేను. యూకేజీ వాడు డ్రమ్ము కొట్టాలి. ఆ రకమైన ట్రైనింగు జాన్ ఇవ్వడానికి కదా నేను చెప్పేది. మీరు ఆ రకంగా ఆసక్తి చూపించాలి. పండగ చేసుకుని వెళ్ళిపోవటం కాదు. దీనికి ఒక క్రమము, దీనికి ఒక పద్ధతి, దీనికి ఒక విధానం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాకా మీరు ఏ రకంగా పద్ధతులు పాటించారో కానీ ప్రభు బ్రతికిస్తే బహుశా నన్ను పిలవరేమో ఈసారి. వచ్చేసరికి అన్నిటిలో దాదాపుగా ఈ స్టేజ్కి వచ్చేసేయాలి. ఎక్కడికి? ఈ స్టేజ్కి వచ్చేయాలి. జానను కూర్చుంటాడు, మీరు కార్యక్రమం అంతా నడిపించాలి. అంత ఎదుగులో మీరు రావాలండి. అది ఒక పద్ధతి. అంటే ఊరక వార్షికోత్సవంలాగా కాదు. వార్షికోత్సవం సంవత్సరంలో ఒకసారి. ఆ విధానం రోజు రోజుకు మనలో రావాలి. రండి, ఆ సారాంశాన్ని నేను చదువుతున్నాను ఇప్పుడు బైబిల్లో. బైబిల్ గ్రంథంలో లేవియా కాండం 26వ అధ్యాయం 2వ వచనాన్ని నేనే చదువుతున్నాను. 104 పేజీ నెంబరు, పాత నిబంధన. బైబిల్ గ్రంథంలో పేజీ నెంబరు 104, లేవియా కాండం 26వ అధ్యాయం 2వ వచనం. దొరికిందా? అందరూ తీశారా? నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. నేను యెహోవాను. ఇది అంశం. ఏం చెప్తున్నాడు దేవుడు? మమ్రే సంఘానికి దేవుడు చెప్పే మాట ఏంటి? ఒక మమ్రే కాదు. ఇక్కడ మనందరము ఆయా సంఘాల నుంచి వచ్చాం. మేము కూడా షాలేం సంఘం నుంచి వచ్చాం. మాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు? దేవుని హృదయములో ఉన్నది మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని మనసు ఏంటి? దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆక్రందన ఏంటి? నా పరిశుద్ధ మందిరాన్ని సన్మానించాలి అన్నాడు పిల్లారా. ఆయన పరిశుద్ధ మందిరాన్ని ఎవరు సన్మానించాలి? ఆయన బిడ్డలమైన మనమే సన్మానించాలి. సన్మానం అంటే ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు లేరు, అందరికీ తెలుసు అనుకుంటున్నా నేను. సన్మానం అనగానే
మనకు కొన్ని కొన్ని గుర్తుకు వస్తాయి మన అనుభవాల్లో. ఏ సందర్భంలో సన్మానం ఉంటుంది చెప్పండి, సుమారుగా ఉదాహరణగా చెప్పండి, పర్లేదు. చెప్పయ్యా తిమోతి, నువ్వు నా పేరు పెట్టుకున్నావు, నాకు చాలా బాధగా ఉంది, నువ్వు నా పోస్టులోకి రావాలి. చెప్పు, సన్మానం అంటే దేని సన్మానం అంటారు అమ్మా? రిటైర్ అయిన వాళ్ళను. వెరీ గుడ్, రిటైర్ అయిన వాళ్ళను పిల్లరా, ఇది పాయింటే. రిటైర్మెంట్ అయిన వాళ్ళని ఏం చేస్తారు? సన్మానం చేస్తారు. తమ్ముడు చెప్పిన పాయింట్ ప్రకారం రిటైర్మెంటు జీవితంలో ఎన్నిసార్లు జరుగుతాయి? నెక్స్ట్ మల్లికార్జున నువ్వు చెప్పాలి. రిటైర్మెంట్ అనేది జీవితంలో ఎన్నిసార్లు జరిగింది? ఒక్కసారే కదా. ఇప్పుడు ఆ లెక్కకు వస్తే 60 సంవత్సరాలకు ఉద్యోగం, పదవి విరమణ ఏమంటారు, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు అంతా. అంటే ఎప్పుడు 60 సంవత్సరాలు అయిన తర్వాత అయ్యగారిని ఉద్యోగం తీసి కింద కూర్చోబెడతారు. పిల్లలు ఆ ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయినప్పుడు కొంచెం సెలవు కప్పి కుర్చీ వేసేసి మొత్తానికి సన్మానం చేస్తారు. అంటే జీవితంలో ఈ సన్మానం అనేది ఒకసారి. కానీ దేవుని పరిశుద్ధమైన ఆలయం సన్మానం అనేది ఒకసారా? దాని పక్కన ఒక సున్నా పెడితే, ఒకటి పక్కన 10కి ఒక పక్క సున్నా పెడితే ఇంక పెట్టుకుంటూ పో. మనం బతికినంత కాలం, ఆయన రాకడంత కాలం సంఘాన్ని, మందిరాన్ని ఏం చేయాలి? సన్మానించాలి, సన్మానించాలి. సన్మానం అనేది ఎప్పుడో రిటైర్మెంట్ కదా, లేకపోతే ఏదన్నా ఒక పథకం, క్రీడాకారులు పథకం సాధిస్తారు, అప్పుడు ఏం చేస్తారు? చేస్తుంటారు పిల్లరా. ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. అంటే ఎప్పుడో ఒకటి. కానీ దేవుడు తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ప్రతిరోజు ఏం చేయబడాలి? సంవత్సరానికి ఒకసారి కాదు, ఇంతమంది కూడుకునేది సంవత్సరానికి ఒకసారి. కానీ మనం ప్రతిసారి ఏం చేయాలి? కూడుకోవాలి, ప్రతిసారి కూడుకోవాలి. మనం ఎంతగా కూడుకుంటుంటే దేవుని మందిరం అంతగా ఏం చేయబడింది? సన్మానించబడింది పిల్లారా. ఒకటి గుర్తుంచుకోండి, ఎవరైనా సరే దేవుని మందిరాన్ని, దేవుని సంఘాన్ని నువ్వు సన్మానించు, దేవుడు నిన్ను అత్యధికంగా సన్మానిస్తాడు. దేవుడు నిన్ను అత్యధికంగా సన్మానిస్తాడు. నువ్వు మందిరానికి ఎంత శ్రద్ధ, నువ్వు మందిరం పట్ల ఎంత ఆలోచన కలిగి ఉంటావో, నీ పట్ల కూడా దేవుడు అంతకన్నా రెట్టింపు ఆలోచన కలిగి ఉంటాడు అంటానికి తమ్ముడు జాను మీకు మాదిరి, తమ్ముడు యోహాన్ మీకు మాదిరి. ఇంకా చెప్పాలంటే ముక్కంటేశ్వరరావే మీకు మాదిరి. ఇంతకు 3 పేర్లు ఎవరు? అన్నీ ఆయనే పిల్లరా, అన్నీ ఆయనే. ఆయనే మీకు మాదిరి పిల్లరా. దేవుడు ఎంత చక్కని మాట చెప్పాడంటే, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపాలని చెప్తున్నాడు పిల్లారా. దీన్ని తీసుకున్న భక్తుడే రాజైన హిజ్కియా పిల్లరా. ఇది తీసుకొని రాజైన హిజ్కియా దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం. అతడు తన ఏలుబడి యందు, పాత నిబంధన బైబిల్ గ్రంథం పేజీ నెంబర్ 382. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరచి, చూశారండి, యెహోవా మందిరపు తలుపులను ఆయన తెరిచేశాడు పిల్లారా. ఇంతకీ ఇది ఎప్పుడు జరిగింది? ఆయన అధికారములోనికి రావటంతోనే. 29వ అధ్యాయం మొదటి వచనం ఏం చూసామంటే, అతడు ఏలుబడి కాలములోనికి, పదవిలోనికి రాగానే తాను చేసిన మొట్టమొదటి పని ఏంటి? మన మంత్రులు, మన ప్రధానులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం అవగానే మొట్టమొదటి సంతకం అంటారు. వాళ్ళు ఏదైతే ముందు ప్రమాణం చేస్తారో ప్రజలకు మేము ఇది చేస్తూ ఉంటారో, అప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వగానే మొట్టమొదటి సంతకం ఏం చేస్తారు? దాన్ని అమలుపరుస్తారు పిల్లారా. హిజ్కియా అనబడిన వ్యక్తి పదవిలోనికి రాగానే తాను తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే, మనం చదువుకున్న లేవీ కాండములో నా పరిశుద్ధ మందిరాన్ని
సన్మానించమని చెబితే హిజ్కియా పిల్లరా అతడు రావటంతోనే దేవుని మందిరాన్ని వినరి దృష్టి పెట్టి దేవుని మందిరాన్ని సన్మానించటంలో అతడు ఒక మంచి మనకు మాదిరి చూపిస్తున్నాడు. దేవుని మందిరపు తలుపులు తీపిస్తూ ఉన్నాడు. రాజరికానికి రాగానే మందిరం సంగతి చూడాలా, పరిపాలన విధానం చూడాలా? సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం పాత నిబంధన. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం పాత నిబంధన. 232 మనము గిల్గాలునకు వెళ్ళి రాజ్య పరిపాలన పద్ధతిని, అది రాజ్య పరిపాలన పద్ధతి చూద్దాం రండి. అంటే ఈయన రాజరికానికి వచ్చాడు. సౌలు మొట్టమొదటి రాజు అనమాట. ఈయన రాజరికానికి రాగానే ఏమన్నాడు తెలుసా? మనము సమయంలో అయ్యా ప్రవక్త గారు మనము రాజ్య పరిపాలన విధానం చూద్దాం రా అంటున్నాడు. పిల్లారా హిజ్కియా ఏమన్నాడు? నేను మందిరాన్ని చూస్తానంటున్నాడు. పిల్లారా రాజ్య పరిపాలన విధానం చూసేవాళ్ళు 99% అయితే మందిరాన్ని సన్మానించి మందిరపు తలుపులు చూసేవాడు హిజ్కియా లాంటి వాళ్ళు ఒకళ్ళే ఉన్నారు. ఇంతకు నువ్వు సౌలువా లేకపోతే రాజైన హిజ్కియావా? ఆయన రాజైన సౌలే, ఈయన రాజైన హిజ్కియా. నీ పద్ధతి ఏంటి? నీ అభిప్రాయం, నీ ఆలోచన, నీ మనసులో ఏముంది? నేనంటాను ఈనాడు ప్రతి క్రైస్తవులు ఈ పద్ధతికి వస్తే ఇంకా లోకంలో అనేక మంది క్రైస్తత్వం పెరిగిద్ది పిల్లారా. ఇంకా అనేక మంది క్రైస్తత్వం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎవరికి వారుగా ఎక్కడ నమ్మిన వాళ్ళు అక్కడ మందిరాన్ని సన్మానించాలి, మందిరపై దృష్టి పెట్టాలి. నేను అడుగుతున్నాను జాన్ గారి తరపున, ఇది జాన్ గారి మందిరమా లేకపోతే సాగర్లో ఉన్న మీ చర్చ? ఎవరిది ఇది? ఇద్దరు మాట్లాడతలే, జాను మాట్లాడతలే, వీళ్ళు మాట్లాడతలేదు. మీరు ఏం మాట్లాడకపోతే మధ్యలో ఎవడో వచ్చి తీసుకుపోతాడు శుభ్రంగా. ఎవరిది సంఘం? ఎవరిది కదా? నీకు నిండా వందనాలు మీదేనా? అంతే పిల్లరా. ఇది జాను గారిది మాత్రం కాదు, నేను చెప్తున్నా. అసలు మీ ఇద్దరు పోట్లాడుకుంటా తర్వాత విషయం. పిల్లరా ఇది మీది, ఇది మీ సంఘం, ఇది మీ చర్చి, అంతే. దీనికి పూర్తిగా హక్కు మీకే. మరి మేమందరం ఎవరు? చుట్టాలాగా మొత్తం వెళ్ళిపోతాం. పిల్లరా సర్వ హక్కులు మీకే. హక్కు మీకన్నప్పుడు ఇక్కడ కార్యక్రమం కూడా ఎలా జరిగించాలో తెలుసా? ఎంత జరిగించాలో తెలుసా? నాకు ఒక సమాధానం చెప్పండి, టైం అయిపోతుంది నాకు. మన ఇంట్లో శుభకార్యం జరిగిందనుకోండి, మనం కనీసం ఎంత లేదైనా బ్రష్ ఎన్ని గంటలకి? మన ఇంట్లో ఫంక్షన్ అయితే వచ్చాడు, ఏమన్నా తిన్నావంటే అంటే యాడా ఎందుకనంటే మరి మొత్తం నేను చూసుకోవాలయ్యా, నేను చేయాలి అని మూడేసుకొని పాత చీర ఒకటి కట్టుకొని, అర్థమవుతుందా? సహోదరులు అయితే బన్నీ మీద ఉండి లుంగి కట్టుకొని బందర పిచ్చోళ్ళలాగా ఏమంటే అంతే కదా. ఎందుకంటే మన ఇంట్లో కార్యక్రమం కాబట్టి మనం టిప్ టాప్గా ఉండంగా. ఇప్పుడు సంఘంలో కార్యక్రమం ఇది మీది కాబట్టి బాధ్యత అనేది ఎలాగుండాలి, భారం అనేది ఎలాగుండాలి చూడండి. హిజ్కియా ఎలా చేస్తున్నాడు? హిజ్కియా దేవుడు చెప్పిన మాటని అతడు గమనించి ధర్మశాస్త్రాన్ని తెలుసుకొని పదవిలోనికి రాగానే మందిరపు తలుపులు తెరుస్తున్నాడు. పిల్లలు దాన్ని ఏం చేపిస్తున్నాడు? బాగు చేపిస్తున్నాడు. చెప్పండి అమ్మా, ఒక్క నెల రోజులకి మనం ఊరెళ్ళి వచ్చిన తర్వాత మన ఇంటి తలుపు తాళం తీస్తే ఉంటుంది, ఎట్లుంటుంది? ఎట్లుంటుందో చెప్పాలి మీరే. ఏందాక చర్చికి వెళ్ళదంటే ఏమొస్తావు నా ఇల్లు చూస్తే ఇంత లోతుందన్న. ఇది శుభ్రం చేసుకుంటంలోనే ఆరాధన మానేస్తాం కొంతమంది పిల్లలు. నేనంటాను మరి మందిరపు తలుపులు హిజ్కియా వచ్చి తీసే టయానికి అప్పటికి వారాలు కాదు, నెలలు కాదు, ఎంత సంవత్సరాలు పట్టింది.
వాళ్ళ నాన్నగారి పరిపాలన కాలంలో తలుపులు వేసేసాడు. ఆయన భూస్థాపన చేసేంత వరకు తాను తలుపు ఎవరు తీలా. ఇప్పుడు తలుపు తీస్తే ఉంటుంది వాతావరణం, ఆ పరిస్థితి ఎంత బాధకరంగా ఉంటుందో. అదంతా ఏం చేస్తున్నాడు? శుభ్రం చేపిస్తూ ఉన్నాడు. ఇంతకీ వారానికి ఎన్ని కుడుగులు జరుగుతాయి ఇక్కడ వెంకట్రావు? ఆలోచన చేస్తున్నావు బయట వాళ్ళగా? 4 వారానికి 4 జరుగుతాయా? ఒకసారి చెప్పు లెక్క అయిందో. మొదటిది ఏంటి? బుధవారం 1, శుక్రవారం, శనివారం, ఆదివారం. ఈ 4 మీరు అందరూ కూడుకుంటారా? 4 మీరు అందరూ కూడుకుంటారని అడుగుతున్నా. అంటే ఒకటి స్త్రీల గుడికి మనం కూడుకోపోయినా కనీసం స్త్రీలు కూడుకుంటారు కదా అమ్మ. 4 కూడుకుంటారా మీరు 4 కూడుకోవాలి. పురుషులు 3 కూడుకుంటారు. ఇంతకీ మీరు 3 కూడుకోవాలి. వాళ్ళ కోసం తలుపులు తీసి మొత్తం అరేంజ్మెంట్ చేయాలి కూడా. అంటే వారానికి 4 సార్లు మందిరం తీయాలి. నెలకొచ్చేలేకే 4 చెప్పలేదండి. మీ పాస్టర్ ఇక్కడే ఉన్నాడు మాస్టర్ గారు. 4 16 సార్లు తీస్తున్నారా? 16 సార్లు తీయాలి పిల్లరా, తీసుకోవాలి. మందిరం ప్రతిష్ఠ చేసిన 2 సంవత్సరాలకి లేదా 3 సంవత్సరాల పైన అవుతుంది, ఒక ఆయన వచ్చాడు. అన్నా ఎప్పుడు మందిర ప్రతిష్ఠ అన్నాడు నన్ను. అప్పటికి ఎన్ని సంవత్సరాలు చేసి? 3 సంవత్సరాలు అయింది. ఇంకా ప్రతిష్ఠ ఏంది? నా ప్రతిష్ఠ చేసి 3 సంవత్సరాలు అట్టనా? మాకు అట్ట లేదే అసలుకి. 2.5 గంటలు పట్టిద్ది నేను మందిరం శుభ్రం చేయడానికి. ప్రారంభంలో నేను ఒక్కనే 2.5 గంటలు, ఉదయం 6 నుంచి 8:30 దాకా మందిరాన్ని ఒక్కనే శుభ్రం చేస్తా. ఏ రోజు చూసినా కొత్త పెళ్లి కూతురులాగా ఉండాలి. ఏంటిది? మందిరం పిల్లరా. ఏ రోజు చూస్తున్నా అది వార్షికోత్సవంలాగా ఉండాలి. ప్రస్తుతం పరిచర్య ఎక్కువైపోయి మోకాళ్ళు అరుగుదల వచ్చేలేకే ఇక మా మేనలుడికి అప్పచెప్పాను, ఇంకా సహోదరులకు అప్పచెప్పాను, వాళ్ళు చూసుకుంటారు. నేను రోజు 12:30 ఇందాక చెప్పాను చూసావు, రాత్రి 12:30 అయింది మీకోసం. నాకు రోజు 12:30 అయింది. మళ్ళీ తెల్లకపోతే 4 గంటలు ఎగవాలి పిల్లరా. కుర్రోళ్ళకి అప్పచెప్పి వాళ్ళు చూస్తుంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే కట్టడం వారి బాధ్యత, దాన్ని శుభ్రం చేయటం మీ బాధ్యత. మీ బాధ్యత. ఎప్పటికప్పుడు మీరు ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక్కరిని ఎక్కడేయాలి? సంఘం పైన వేయాలి. హిజ్కియా పరిపాలనకు రావడంతోనే మందిరాన్ని సన్మానించడంలో మందిర తలుపులు తీయించాడు పిల్లారా. అన్నే నేను చెప్పిన వచనంలో నాకు చెప్పాడు ఖచ్చితంగా. 5వ వచనంలో ఏమన్నాడంటే లేవీలను యాజకులను పిలవనంపించి, అంతేనా? లేవీలను యాజకులను పిలవనంపించి అంటే ఇంతకీ వీళ్ళు ఎక్కడికి పోయారు? ఈ మందిరంలో లేవీలు యాజకులు ఉండాలి, వీళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోయారు అని అంటే నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 10-11 వచనాలు. పాత నిబంధన త్వరగా 412 పాత నిబంధన బైబిల్ గ్రంథం నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 10-11 వచనాలు. లేవీలకు రావాల్సిన పాలు వారికి అందకపోవట చేత సేవ చేయు లేవీలు గాయకులను తమ పొలములకు పారిపోయారు. వందనాలు. అయిపోయింది చదవటం. ఈ తలపైకి ఎత్తడమే. చదివేటప్పుడే బైబిల్ చూడండి, చెప్పేటప్పుడు తలపైకి ఎత్తండి. ఇక్కడ హిజ్కియా యాజకులను లేవీలను ఏం చేస్తున్నాడు? పిలవనంపుతున్నాడు. అంటే ఇప్పుడు లేవీలు యాజకులు ఎక్కడికి వెళ్ళారు? నెహెమ్యా లెక్కల ప్రకారం వాళ్ళు పొలానికి వెళ్ళిపోయారు. అంటే మందిరాన్ని వదిలిపెట్టి పొలానికి వెళ్ళిపోయారు. వాక్యం అర్థమైందా? అదేంటన్నా మేము పొలంకి వెళ్ళకపోతే ఎట్టగా, పనికి వెళ్ళకపోతే ఎట్ట అంటారేమో. వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు. పొలానికి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి. కానీ పొలం కన్నా, పని కన్నా, కుటుంబము కన్నా చాలా ప్రాముఖ్యమైనది ఏదంటే మందిరం, సంఘం.
వాళ్ళు పొలానికి వెళ్ళారు. మా దగ్గర ఉన్న వాళ్ళు పెయింట్ పనికి వెళ్తారు, ఇంకొకళ్ళు టాప్ పనికి వెళ్ళిపోతారు, ఇంకా చెప్పాలంటే బ్యారనీళ్ళు కొంతమంది వెళ్తారు. ఇంకా ఇంతకు సాగరులు ఎడకపోతారు చెప్పండి చూద్దాం. చేపలు పడతపోతారా? సరిపోయింది, చేపలు పడతగలుగుతారంట పిల్లల. సాగర్ వాళ్ళు చేపలు పడతగలుగుతారు. ఏమంటే మంగళగిరి వాళ్ళు పెయింట్ వేయడానికి వెళ్తారు. కంచరకుంట వాళ్ళు పొలానికి పోతారు. ఏమంటే పున్నయ్య గారు, కంచరకుంట వాళ్ళు పొలానికి పోతారు. ఇంతకీ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతే సంఘం సంగతి ఏంటంటే, మందిరం సంగతి ఏంటి? మందిరం సంగతి ఏంటంటే, మందిరంలో పని ఎవరు చూస్తారు? ప్రభు చెప్తున్నాడు, నా పని మీరు చెయ్యండి, వసతి పాఠంలోకి వచ్చింది. ఇప్పుడు ఇందురు కానీ పిల్లారా, వెళ్ళిపోయినటువంటి యాజకులను లేవీలను ఏం చేస్తున్నాడు రాజు? పిలిపిస్తున్నాడు. సంఘాన్ని వదిలిపెట్టి అలబాకండి, మీ అందరికి వందనాలు. నాకు వేరుగా ఉండి ఏం చేయలేరు, నాకు వేరుగా ఉండి ఏం సాధించలేరు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ సాధించలేరు. పిల్లలారా, మీ దగ్గర ఏమైనా ఉందా? మా దగ్గర ఏమీ లేదు. శిష్యులు చెప్పిన మాట ఇక నేనే చూపిన టైం. పిల్లరా, దేవుని పని ఎలా చేయాలి, దేవుని సంఘంలో నువ్వు ఎలాగుండాలంటే మీకు అర్థమయ్యే 2 మాటలు చెప్తాను. అది ఏంటంటే, త్వరగా చెప్పండి. చేప బతికుండాలంటే అది ఎక్కడ ఉండాలి? పెద్ద ఇది మరములాగా, మరమేం కాదుగా. అందులో మిమ్మల్ని అడగొచ్చు ఈ మాట, మరీ దారుణం. ఎందుకంటే పొద్దున్న లేగితే మీ ఆట అంతా ఆటేగా, ఎవరితో? మీ ఆట అంతా దాంతోనే కదా. చేప బతికుండాలంటే ఎక్కడ ఉండాలి కదా? నీళ్ళలోనే ఉండాలి. అది తెచ్చి ఒడ్డునైతే ఏమైంది? ఇంత సత్యం తెలిసిన సహోదరులారా, మనం సంఘములో ఉంటే బతుకుతాం, లోకంలో ఉంటే బతకం. చేప నీళ్ళలో ఉంటే ఎలా బతికిద్దో, మనం సంఘంలో ఉంటే బతుకుతాం. మనం సంఘాన్ని విడిచి బయటకు పోతే ఎండి చేపలకి ఏమవుతాం? ఎండిపోతాం. జాగ్రత్త. ఆయన రక్తం ఇచ్చి సంపాదించింది మనల్ని ఎండిపోవటానికి కాదు. ఏం చేయాలి? మనం బతకాలి, ఇంక ఇతరుల్ని బతికించాలి. మనం బతకాలి, ఇతరులను బతికించాలి. సంఘం పని ఏంటంటే అని చెప్పాడు సువార్త. అదే మనం బతకాలి, ఇతరుల్ని బతికించాలి. మన దగ్గరే సరైన జీవం లేకపోతే, చలనం లేకపోతే, ఇంకొకరికి ప్రభుని గురించి చెబితే వాళ్ళు ఏమంటారంటే, నువ్వు చూసుకోరా బాబు ముందు అంటారు. ఇంకా తర్వాత మనం ఏం చేయలేము. లేవీలు, యాజకులు మందిరం వదిలిపెట్టి, సంఘం వదిలిపెట్టి పొలాలకి పనులకు పోయినట్టుగా ఈనాడు అనేక మంది మందిరాన్ని వదిలిపెట్టి ఏం చేస్తున్నాం? వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయి ఏం సాధిస్తాం? మనం ఏం సాధిస్తాం? పిల్లలు వాళ్ళని పిలిపిస్తున్నాడు ఎవరు? రాజైన హిజ్కియా. పిల్లారా అన్న చెప్పేశాడు కాబట్టి నేను ఇంక చెప్పదలుచుకోవట్లేదు, అంతే. తర్వాత లోపలని బయటపడేసి మందిరానికి ఒక ఆకారం తీసుకొచ్చాడు. పిల్లారా, దేవుని మందిరాన్ని సన్మానించినందుకు హిజ్కియా కలిగిన మేలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అది అన్న చెప్పలేదు కాబట్టి అది చెప్పి ప్రార్థన చేస్తాను నేను. పిల్లారా, మందిరం తలుపులు తీయటమే కాకోకుండా బైబిల్ గ్రంథంలో 29-20 వచనం లెక్కల ప్రకారం, అదే రాజుల దినవృత్తాంతుల 2వ గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం త్వరగా. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడ లేచి పట్టణ అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయాను. అవును, యెహోవా మందిరానికి వెళ్ళాడు. పిల్లారా, నేనంటాను, యెహోవా మందిరానికి ఎవరు వెళ్ళారు? రాజైన హిజ్కియా. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 5వ వచనం త్వరగా. క్రొత్త నిబంధన 57 పేజీ నెంబరు. లూకా సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. అతడు తన జనులను ప్రేమించి
అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరం తానే కట్టించిన. అయిపోయింది చదవడం, తలపైకెత్తండి. సమాజ మందిరాన్ని అతడు కట్టించాడు. మందిరము ఎవరు కట్టించాడు? మనకు కట్టించాడు. అంటే యూదులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మందిరం కట్టించింది మందిరానికి వెళ్ళటానిక, లేకపోతే వాళ్ళు ప్రార్థన చేసుకోవడానిక? ఈ శతాధిపతి మందిరానికి కట్టింది దేనికి? దేనికి? మందిరాన్ని కట్టి వాళ్ళకి ఇచ్చేశాడు. ఆయన మందిరానికి రాడు. ఆయన మందిరానికి వచ్చేవాడు కాదు. అది యూదులు కట్టేశాడు. వాళ్ళు కట్టుకోలేకపోతే కట్టించాడు. అంటే వాళ్ళు అందులోకి వెళ్ళి ఆరాధన చేసుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు. ఈయన మాత్రం వెళ్ళడు. ఆ లెక్కకొస్తే హిజ్కియా రాజు మందిరాన్ని బాగు చేపించి ఇక మీరు చేసుకోండి ఆరాధన అటంట్లా ఏం చేస్తున్నాడు? తాను మందిరానికి వెళ్తున్నాడు. పిల్లారా, రాజు అన్న సంగతిని పక్కన పడేసి నాకులాగా ఇంకా చెప్పాలంటే నీకన్నా నాకన్నా మరీ తక్కువగా అంటే ఏంటి అర్థం? ఎవరొస్తారు పెందల కాడ? చెప్పండి, ఎవరొస్తారు పెందల కాడ? పిల్లారా, మాచర్లకి, సాగర్కి, కంచరగుంటకి, సాగర్కి, దుర్గికి, సాగర్కి ఎన్ని కిలోమీటర్లు? అది అని అడుగుదాం. ఎన్ని కిలోమీటర్లు? ఏం చెప్పాడు అంత తనుకు. అసలు ఈ తడుకోకుండా చెప్పేశాడు. 46 కిలోమీటర్లు చెప్పేశాడు. ఈ 46 కిలోమీటర్లకి పావుదుకు 12 గంటలకు ఎందుకు వచ్చారు మరి? ఈ 46 కిలోమీటర్లకి పావుదుకు 12 గంటలకు ఎందుకు వచ్చారు? 46 కిలోమీటర్లు అంటే ఈజీ. ఇంకా నేను చెప్పాలంటే నేను పోయినసారి వచ్చినప్పుడు చూస్తే ఇప్పుడు బాగుంది రోడ్డు. విమానాలు వస్తే ఇలా ఉంది ఈ రోడ్లో. అంతకుముందు ఈ రోడ్లు రావడానికి చాలా కష్టంగా ఉండేది. అసలు ఎంత బాగా తయారైందంటే రూటు అసలు చాలా బాగుంది. నేనంటే ఇంకా ప్రయాణం తొందరగా వచ్చేసాం. ఇది ఎన్నోసార్లు నేను ఇక్కడ సాగర్ రావటం. ఒకసారి ఇది మొత్తం తిరిగి వచ్చాము. ఎప్పటికి వెళ్తాం రా బాబు అనిపించింది. పిల్లరా, ఒకసారి వస్తే నేను అంత రోడ్లు గుంటలుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు వస్తుంటే అసలు ఇంత సింపుల్గా వచ్చేసాం. రాగానే మా ఇంటికి ఫోన్ వచ్చేసా సాగర్. అప్పుడు వెళ్ళావా అంటున్నారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు. అలా మరి నేనంటే మీరెందుకు ఇంత లేటుగా వచ్చారు? రేపు పొద్దున్న స్కూల్ కూడా ఇట్టగా పోవాలి, మీరంతా పొలాన్ని కూడా ఇట్టగా పోవాలి, మీరు బతికే పనికి ఏదైనా ఇట్టగా పోవాలి. వెళతారా? వెళితే 2 రోజు మీకు ఇస్తారేంటది? డిస్మిసా లేకపోతే ఏంది? అంతే పిల్లరా. అందుకని ఉరుకులు పరుగులు నేను అంటాను, రాజైన హిజ్కియా పెందలగాడు వెళ్ళటం పిల్లరా నిజంగా అది దేవుని మీద ఉన్నటువంటి, దేవుని మందిరం మీద ఉన్నటువంటి మక్కువ. అది తల్లి చెల్లి చాలాసార్లు చెప్తున్నాను, మా వాళ్ళు కూడా చూస్తున్నారు ఇప్పుడు యూట్యూబ్లో. అన్నం ఉడికింది, ఎంత పట్టుకోవాలి? ఎంత నువ్వు దేవుని బిడ్డవి, ఎంత పట్టుకోవాలి చెప్పు? ప్రార్థన కంటే ముందే రావాలి. అంటే స్టార్టింగ్ ప్రార్థన కన్నా ముందే రావాలి. పిల్లరా, కోప్పడబాకండి, ఇలా చెప్పానండి. ఇక్కడ వాళ్ళందరూ సినిమాకు పోయిన వాళ్ళే, నేను సహితం. మరి సంకీర్తన గురించి నాకు తెలియదు. వెళ్ళావు సినిమాకి ఎప్పుడన్నా? వెళ్ళలేదా? వెళ్ళబాకి ఇప్పటికి. ఎప్పుడు వెళ్తాం సినిమాకి మనం? ఎంత జరగాలి ఆట ఎంత జరిగిన తర్వాత వెళ్తాం. అలా జరిగిన తర్వాత వెళ్తే అది మనకి ఆట చూసినట్టుగా ఉంటుందా? అందుకని ఎప్పుడు వెళ్తాం పిల్లరా? ప్రారంభంలో వెళ్తాం. దైవ సన్నిధికి ఎలా రావాలంటే అందరికంటే ముందు రావాలి పిల్లరా. మనందరికంటే ముందు ఎవరు వస్తారంటే దేవుడు వస్తాడు. మనందరికంటే ముందు వచ్చేది ఎవరు? దేవుడు. ఇప్పుడు చెప్పండి, అందరికంటే ముందే దేవుడు వచ్చిన తర్వాత మనం వచ్చి ఎలాగుంటుంది? ఒక సంఘ కాపరి గారు ఎలా చెప్పాడు. నేను కూడా మా సంఘంలో పెడదాం అనుకుంటా, కానీ పెడితే అసలు రారేమని భయం వేసి పెడతలా.
మా సహోదరు ఇక్కడ ఉన్నాడు జయరాజ్. అదేంటంటే ఒక సంఘ కాపరి గారు ఎలా చెప్పాడు, అన్న మా సంఘంలో సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు వెనక కూర్చుంటారంట, ఇక ఆలస్యంగా వచ్చే వాళ్ళందరినీ ముందు కూర్చోబెడతారంట. మీకేమర్థమైంది? ఇప్పుడు ఆలస్యంగా వచ్చాడని వెనక కూర్చున్నవాడికి తెలియదు, ముందున్నవాడికి ఇక్కడ ఎప్పుడు వచ్చాడు. అదే వాళ్ళు ముందు కూర్చోబెట్టామనుకో, వీడు ముందు వచ్చి కూర్చుంటే అంటాడు. ఈ వీళ్ళు ఇలా చెప్పుకుంటా ఉంటే ఈ ప్రాణం ఏమైంది, చచ్చిపోయింది పిల్లరా. అందుకని అసలుకి ఎలా ప్లాన్ చేశాడంటే, మనం కూడా ఇలా పెడితే పోయిద్దేమో, పెడితే ఉంది మనమే ఉంటాం, ఎవరు ఉండరు, ఎవరు రారు, మనమే ఉంటాం. ఇలాంటి పద్ధతుల మార్పు రాకోకుండా చూడండి. నేను నేర్చుకున్న సత్యం ఏంటంటే 10 నిమిషాలు ముందే ఉండాలి. అన్న దొరికినా మొన్న ఎప్పుడు వచ్చాను, అక్కడ మీకు వచ్చాను లేదా, ఆ రోజు చెప్పాను. అయినా ఇల్లు నేను వస్తాను భయం లేకుండా వచ్చాను, నేను భయం లేకుండా వచ్చాను. ఇలాగా నేను వస్తాను అడుగుతాను కూడా భయం లేకుండా వచ్చాను. ఇల్లు ఇక్కడ కూడా ఎప్పుడు వచ్చాను, 9:30 వచ్చాను. అర్థమవుతుందా? 2:30కి అలారం పెట్టుకున్నాం. మా ఓడు ఇలా నిద్ర లేదు, ఆ రకంగా వచ్చాం. నాకేంటంటే ప్రార్థన కంటే ముందే పోవాలి, బోధ చేయడానికి కాదు నేను చెప్పేది. కూటికి వెళ్ళాలి, అది నా పద్ధతి. కూటికి ముందు వెళ్ళాలి, అది నా పద్ధతి పిల్లారా. మందిరపు తలుపులు తీసినందుకు, పెందలకాడ వెళ్ళినందుకు, పెందలకాడ రావటం ఒక ఎత్తు అయితే, ఇంకొక మాట చదవాలి ఇక్కడ 29:34. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29:34. యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహన బలి పశువులన్నింటినీ ఒలువలేకపోగా పని సంపూర్ణమగు వరకు ఇంతకీ రావటంతో వచ్చి వెళ్ళిపోయాడా, పూర్తయ్యేదాకా ఉన్నాడా? రాజైన హిజ్కియా ఆరాధన కార్యక్రమం సంపూర్తి అయ్యేదాకా ఉన్నాడా, వచ్చానని మచ్చరేపుకుని వెళ్ళిపోయాడా? అంటే కొంతమంది ఇలాగ ఉంటారు, వచ్చాను వెళ్ళాను. ఎందుకు వస్తారు, ఎందుకు వెళ్తారు తెలియదు. దేవుని సన్నిధికి వత్తనే ఇన్ని పెట్టుకొని వస్తాం. కోపడబాకనయ్యా అమ్మ. నిజంగా మీ పాస్టర్ గారు చాలా తెలివికల్లవాడు, మేమే కొంచెం తెలివి తక్కువగా ఉన్నాం. మా చర్చిలో గడియారం ఇటు ఉంటుంది, మీ చర్చిలో గడియారం అటుంది. ఏంటబ్బా దీని లెక్క అంటే మీకేం కనబడకూడదు, ఈ టైం కనబడకూడదు. అర్థమవుతుందా? అందుకనే ఆయన అడిపెట్టాడు. మేమేమైనా పిచ్చిగా ఇటు పెట్టుకున్నాం. మా వాళ్ళు నేను చెబుతుంటే అడుగుతారు, వాళ్ళు అటే చూస్తున్నారు పొద్దుగులు పిల్లారా. అంటే వచ్చేటప్పుడే చాలా పనులు పెట్టుకొని వస్తూ ఉంటారు పిల్లారా. ఇక కార్యక్రమం పూర్తి కాకుండానే వెళ్ళిపోతుంటారు. మనసు అంతా ఎక్కడో ఉంటుంది పిల్లారా. అది కరెక్టు కాదు. రాజైన హిజ్కియా పెందలగడ రావటమే ఒక గొప్ప విషయం. కార్యక్రమం సంపూర్ణమయ్యేంత వరకు వెనక తిరిగినవాడు కాదు. అయ్యా ఒకటి గుర్తుంచుకోండి, దేవుని పనిలో సంపూర్ణంగా పాలు పొందండి. నువ్వు దేవుని పనిలో సంపూర్ణంగా పాలు పొందు, నీ కార్యాలు కూడా దేవుడు సంపూర్ణం చేస్తాడు. మందిరం తలుపులు తీయటం, మందిరానికి వెళ్ళటం, ఆ తర్వాత సంపూర్ణమయ్యేదాకా ఉండటం. అంటే మందిరాన్ని, నా పరిశుద్ధ మందిరాన్ని ఏం చేయమన్నాడు, సన్మానించమని చెప్తే అంతగా దేవుని సన్నిధిని, దేవుని మందిరాన్ని సన్మానించిన గనుడు రాజైన హిజ్కియా. ఇంతటితో ఆప్ చేసేసి ఆయన పొందిన లాభాలు చెప్పి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ఎంత చెప్పినా మీకు లోపల మిషనం, ఆకలి మిషన్ ఉంది కదా, త్వరగా ముగిచ్చేద్దాం పిల్లలు. దానికి ఇప్పుడు ఆయన పొందిన లాభాన్ని చూద్దాం. బైబిల్ గ్రంథంలో రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 34వ వచనం. పాత నిబంధన బైబిల్ గ్రంథం రాజుల 2వ గ్రంథం
19వ అధ్యాయం 34వ వచనం. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణాన్ని ఏం చేస్తాను, కాపాడి చాలు. వందనాలు. వీళ్ళారా, అంటే ఇప్పుడు రక్షణ అనే మాట వచ్చిందంటే ఇప్పుడు రాజైన హిజ్కియాకి ఏమొచ్చింది? ప్రాణాపాయం వచ్చింది, ప్రమాదం వచ్చింది. తలపైకి ఎత్తి కొంచెం వాక్యం వినండి, నేను ముగిస్తాలే. రక్షణ ఎవరికి అవసరం? ప్రమాదం ఉన్న వాళ్ళకి అవసరం. పిల్లరా, నదిలో ఒక ఆయన అరుతున్నాడు, కాపాడండి 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 అంటున్నాడు. అంటే ఏమయ్యాడు? మునిగిపోతున్నాడు. నదిలో ఒక వ్యక్తి మునిగిపోతున్నాడు, కాపాడండి కాపాడండి అని. ఏమంటే ఏదగలిగిన వాడు ఏం చేస్తాడు? రక్షకుడిగా దూకుతాడు. పిల్లరా, ఇప్పుడు ఇంత చేసుకున్నటువంటి హిజ్కియాకి ఏం ఏర్పడింది? ప్రమాదం ఏర్పడింది. ప్రమాదం ఏర్పడిద్ది. అప్పుడు మనకి ఏం అవసరం? రక్షణ అవసరం. హిజ్కియాకి ప్రమాదం ఏర్పడితే దేవుడు ఎంత చక్కగా కాపాడాడంటే ఆ పట్టణాన్ని కాపాడాడు, ఆ రాజ్యాన్ని కాపాడాడు, ఆ రాజుని కాపాడాడు. శత్రువు అనేవాడు ఒక్క బాణం వాళ్ళ మీద ఉపయోగించలా. ఇలా వాక్యం. సాగర్లో ఈ సిస్టమ్ ఉందో లేదో తెలియాలి ఇప్పుడు నాకు. మా ప్రాంతంలో ఉంది. భర్త పనికి వెళుతున్నాడు అనుకోండి, భార్య ఏం చేయాలి? మంచిది, ఇక్కడ ఎవరు లేరైతే ఏం చేస్తున్నావు? వస్తున్నా అంటే ఏం చేయాలి? అదే అడుగుతుంది ఇప్పుడు. మరి ఇప్పుడు భర్త పనికి వెళితే భార్య ఏం చేయాలి? గమనించండి. అంటే ఈ ఎదురొచ్చే ఆయనకి శుభం. పిల్లరా, శుభం. అంటే ఈ ఎదురు ఎందుకు అడుగుతున్నాడంటే ఇతనికి ప్రయాణంలో భయము ఏర్పడినట్టు లెక్క. ఇంకా చెప్పాలంటే మనం తోలే బళ్ళకి నిమ్మకాయలు కడతారు కొంతమంది, మన ఇళ్ళకి గుమ్మడికాయలు కడతారు. అని దేనికో? దిష్టి కాదు, పాడు కాదు. అంటే ఏదో భయం అన్నమాట. పిల్లరా, దీన్ని బట్టి మనకేమవుతుందంటే మనం ఎంత లేదైనా ప్రమాదకరమైన అంచుల్లో ఉన్నాం. నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదం వచ్చేమాట వాస్తవం. కాయలు కట్టు, భారీ ఎదురు రానియండి, ఇంకేదైనా కానీ ప్రమాదం మాత్రం ఖాయం. అయితే మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. ఇప్పుడు హిజ్కియా రాజుకి చావు లేకుండా, ఆయన ప్రజలకు చావు లేకోకుండా, ఆయన రాజ్యానికి ఏ రకమైన నష్టం వాటిల్లుకోకుండా దేవుడు ఎంత చక్కగా కాపాడాడంటే ముందే చెప్పాడు, నేను కాపాడుతాను, నేను నిన్ను రక్షిస్తాను. నేను ఆ రకంగా దేవుడు మనల్ని కాపాడాలంటే మనం దేవుని మందిరాన్ని చేయాలి, సన్మానించాలి. మనం కళ్ళ ముందు ఎంతమందిని చూస్తలేదు, మనం చెవులతో ఎంతమందిని గురించి వింటలేదు. ఇలాంటి ప్రమాదకరమైన దినాల్లో మనం ఉన్నామంటే మనకి ఎంత రక్షణ అవసరం. మనల్ని కాపాడేవాడు కావాలి. ఎవరు కాపాడతారు? ఇశ్రాయేలుని కాపాడువాడు ఆ దేవుడు కాపాడాలి. ఆ దేవుడు కాపాడాలంటే మనం మందిరాన్ని సన్మానించాలి, మనం సంఘాన్ని సన్మానించాలి, మనం దేవుని సంధికి ఎక్కువ వెళ్ళాలి. నువ్వు ఎంతగా దేవుని సంధికి వెళ్తా ఉంటే దేవుడిని అంతగా కాపాడతాడు. పిల్లారా, ఇప్పుడు హిజ్కియా దేవుని మందిరాన్ని సన్మానించినందుకు దేవుడు హిజ్కియాని ఏం చేశాడు? అద్భుతంగా కాపాడాడు. హిజ్కియానే కాదు, నువ్వు కూడా దేవుని సంఘం పైన దృష్టి పెట్టు. దేవుని మందిరానికి ఎక్కువ ఆసక్తిగా రా. నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా కాపాడుతాడు. యెహోవా పట్టణమును కాపాడని ఎడల, ఆయన కాపాడుకోకుండా మనం బండి నిండా నిమ్మకాయలు కట్టుకున్నా, ఇంటి నిండా గుమ్మడికాయలు కట్టుకున్నా, చెప్పండి, అవి మనల్ని ఏమీ కాపాడలేవు. ఆయనే కాపాడాలి, ఆయనే కాపాడాలి. ఎలా కాపాడతాడు? ఎలా కాపాడతాడా? 139వ కీర్తన 5వ వచనం ఒకసారి చూద్దామా? 139వ కీర్తన, పాత నిబంధన బైబిల్ గ్రంథం, 5వ వచనం. వెనుకను, పేజీ నెంబర్ 525, పాత నిబంధన. వెనక, ముందును, ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు. మామూలుగా కాదంట. ఎలాగా? వెనుకను, వెనక ఆయనే, ముందు ఆయనే. ఇంకొకసారి రాయబడింది, నీ పాదములకు దెబ్బ తగలకుండా, రాయి తగలకుండా ఎవరికి ఆజ్ఞాపించాడు? తన దూతలకు
చెప్పలేదండి. రాత్రియో పగలను పాదముకు రాయి తగలకుండా, రాత్రియో పగలను పాదముకు రాయి తగలకుండా, మనకు పరిచర్య చేయుట కొరకు, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు ఎవరున్నారు? పిల్లరా, దేవదూతలు మనకున్నారు. ఆయన ఆజ్ఞాపించాడంట, నా బిడ్డలు వెళుతున్నారు, మీరు వెళ్ళండి, పాదాలకు రాయి తగలకుండా వారిని కాపాడమని. తన దూతలకు ఆజ్ఞాపించేంత అర్హులమా మనం? అలాంటి అర్హులమా మనం? అలాంటి అర్హత ఎలా కలిగిందంటే, ఆయన మందిరాన్ని, ఆయన సంఘాన్ని, ఆయన సన్నిధిని మనం సన్మానిస్తున్నప్పుడు దేవుడు ఇలాంటి కార్యాలు మన పట్ల ఆయన చేస్తాడు. అర్థం చేసుకోండి వాక్యాన్ని. ఎదుగుదాం, దేవునిలో బలపడదాం, దేవుని సంఘాన్ని అభివృద్ధి పరుచుకుందాం. దేవుని మందిరాన్ని సన్మానించినందుకు దేవుడు చేసిన మరొక అద్భుతమైన కార్యం రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 29వ వచనం. త్వరగా 326 రాజుల. ఇంతకు ఫ్యాన్ ఎందుకు కట్టేశారు అబ్బాయి మీరు? నాకు చెమట సరే అయిపోయిందిలే, వదిలే, కూర్చో, జాన్ అయిపోయిందిలే, చదువమ్మా. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 29వ వచనం. మరియు యెషయా చెప్పినది ఏమనగా, హిజ్కియా నీకిదే సూచన. ఏంటి సూచన? ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యం, రెండో సంవత్సరం దాని నుండి కలుగు ధాన్యము, రెండో పంట మీరు భుజింతురు. మూడో సంవత్సరం చాలండి. ఎన్ని సంవత్సరాల పంట? 3 సంవత్సరాల పంట. ఇంతకీ లేవీలు, యాజకులు పొలాన్ని ఎందుకు పోయారు? కూలి కోసం, పొట్టతిప్పల కోసం. పిల్లరా, అర్థం చేసుకోండి. నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో పని చేయి. నిన్ను ఎలా పోషించాలో ఆయనకి బాగా తెలుసు. వినాలి వాక్యం. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం ఎదుగుతుంటే ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆయన పోషిస్తాడు. పిల్లరా, అర్థం చేసుకోండి. రేషన్ కార్డు. పిల్లరా, రేషన్ కార్డు అందరూ పెట్టుకున్నారు, నేను కూడా పెట్టుకున్నాను. ఆ మండలంలో నుంచి ఆ రేషన్ కార్డు రావట్లా. ఒకరోజు మా ఊళ్ళందరికీ స్ట్రైక్ చేసి మండలం మీదకి పోట్లాడటానికి వెళ్ళారు. మరి నలుగురితో పాటు నేను కూడా పోవాలిగా, నేను కూడా పోయి నిలబడ్డా. ఎండలో ఎర్రటం నిలబడ్డాం. మధ్యాహ్నం దాకా పోట్లాడినా రేషన్ కార్డులు ఏమి ఇవ్వాల. గమనించండి. చర్చి పైన మైకి పెట్టి చుట్టుపక్కల వాళ్ళకు వాక్యం వినిపించాలని బ్యాంక్ లోన్లో మైకి తీసుకోవటానికి నేను 6 నెలలు మండలం చుట్టూ, బ్యాంక్ చుట్టూ మండలం చుట్టూ తిరిగాను అనమాట. అప్పుడు నా కూలి రోజుకి 50 రూపాయలు. 1991-92 సంవత్సరం చెప్తున్నాను. అప్పుడు నా కూలి 50 రూపాయలు రోజుకి. ఈరోజు 900 కూలి, ఆ రోజు 50 రూపాయలు. పని మానుకొని మందిరం మైక్ కోసం 6 నెలలు మండలం చుట్టూ తిరిగాను, బ్యాంకు చుట్టూ తిరిగాను. ఆ కాగితాలు తీసుకొని ఎంఆర్ రావు గారి కోసం ఆ మండలం కాడ కూర్చున్నా. ఈలోపు మాకు రేషన్ కార్డు బియ్యం ఇచ్చేటువంటి వ్యక్తి అన్నమాట. అంటే పెళ్ళి కాకముందు మా నాన్న కుటుంబంలో ఉన్నాను చిన్నప్పుడుగా. అప్పుడు నేను పోయి బియ్యం తీసుకొచ్చేవాడిని. ఇప్పుడు నేను సొంతంగా పెళ్ళి అయిన తర్వాత నేను కార్డు పెట్టుకున్నాను. నేను ఆ ఎంఆర్ ఆఫీస్ కాడ నిలబడి ఉన్నాను. మాకు రేషన్ ఇచ్చేటువంటి ఆ డీలర్ గారు బండి వేసుకొని ఎంఆర్ ఆఫీస్కి వచ్చి ఆయన పని ముగించుకొని మరలా వెళుతూ అంత దూరం, గేట్ అంత దూరం పోయి వెనక్కి తిరిగాడు. నాకేలే
నేను అనుకున్నాను ఈయన అడుగుతాడు నన్ను, ఏంది ఇక్కడ ఉన్నావు అంటే నేను మళ్ళీ మొదటి నుంచి చెప్పుకురావాలి ఎవని. ఇప్పటికే చెప్పి అలసిపోయా చాలామందికి, ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి చెప్పుకురావాలి. రే ఇటా అన్నాడు, అయిపోయింది రా బాబు. నీరసంగా వెళ్ళి ఏంటన్నాను, నీ కార్డు వచ్చి ఎంఆర్ఓ ఆఫీసులో ఉంది, 100 రూపాయలు తెచ్చుకో, కార్డు ఇప్పిస్తా, కోటా బియ్యం రెడీగా ఉన్నాయి, బియ్యం ఇస్తా అన్నాడు. దీనికోసం ఎన్ని రోజులు తిరిగాను, దీనికోసం మండలం చుట్టూ తిరిగిన రాలా పిల్లరా. నేను దేవుని పని చేస్తూ ఉంటే దేవుడే స్వయంగా కబురు వచ్చేట్టుగా ఉంది. ఇందాక అన్న చెప్పినట్టుగా రేషన్ కార్డు వచ్చింది, బియ్యం వచ్చినాయి, 100 రూపాయలు తెచ్చుకో, నీకు బియ్యం ఇస్తానని చెప్తే ఇది ఇక్కడ పక్కన పడేసేసి పరిగెత్తులు ఇంటికి పోయి 100 రూపాయలు తెచ్చి అక్కడ కట్టి ఆ రకంగా బియ్యం తెచ్చుకున్నాను. ఇది కేవలం చాలా సింపుల్, నా జీవితంలో చెప్పింది. ఇలా చెప్పుకుంటూ పోతే జయరాజు అంటాడు, బాబు ఇక్కడ కూడా మొదలు పెట్టామంటాడు ఆయన. పిల్లలు వాళ్ళు ఇని అరిగిపోయిన రికార్డులు. అందుకని నేను చెప్పట్లేదు పిల్లరా, దేవుని పని చెయ్యండి, దేవుణ్ణి అడగండి. అడగాల్సిన పనులా అడగకుండానే ఇస్తాడు పిల్లరా. హిజ్కియా 1వ సంవత్సరం పంట, 2వ సంవత్సరం పంట. ఇంతకు మనకి సంవత్సరం పంట వచ్చిందమ్మా. కూడికి పెడతాం ఆల్చాం, కందికాయలను పోతారు, మినపకాయలు పోతారు, పచ్చిమిరకాయలు పోతారు. కూడికి పెట్టేవారు రండి అమ్మ అంటే సర్లే ఊరుకుండా, అయ్యా బాబు మీరు కూడికి పెడితే మా కూలిపోతుంది, రేపు నుంచి కూడికి పెడితే కూలి ఇవ్వండి, లేకపోతే వీళ్ళు రారు. నీ కూలి పక్కన పెట్టుకొని మందిరానికి రా, దేవుని సన్నిధికి రా. 1వ సంవత్సరం పంట, 2వ సంవత్సరం పంట, 3వ సంవత్సరం పంట కూడా పిల్లారా. అదే దేవుని మందిరం అనుకునేళ్ళు అసలు ఆ సంవత్సరం పంట కూడా కష్టమే. ప్రస్తుతం మనం ఉన్న కాలం అదే పిల్లారా. ఇంతకీ హిజ్కియాని కాపాడుతూనే కాకుండా ఏం చేశాడు, పోషిస్తున్నాడు. ఇంతకీ హిజ్కియా ఏం చేశాడు చెప్పండి. మొదటి మాట సన్మానించాడు. ఇప్పుడు దేవుడు హిజ్కియాని 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 22-23 వచనాలు చదవండి. 346 ఈ ప్రకారము దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం, పాత నిబంధన 386. ఈ ప్రకారం యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతి నుండి అందరి చేతి నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదారాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చిరి. అంటే ఏం చేశారు అంతే, కూర్చేయి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనుల దృష్టికి ఘనత నొందేశాడండి. సకల జనులందరూ హిజ్కియాని ఏం చేస్తున్నారు, ఘనపరుస్తున్నారు. వచ్చేవాళ్ళు ఊరకరు అట్లా ఏం చేస్తున్నారు, కానుకలు చేస్తున్నారు. అంటే ఈ సమస్త ప్రజలు హిజ్కియాని సన్మానించారు. దానికి ముందు హిజ్కియా ఏం చేశాడు, దేవుని మందిరాన్ని సన్మానించాడు. నన్ను ఘనపరిచే వారిని నేను గనపరుస్తా. నువ్వు ఆయన సన్నిధిని గనపరచు, ఆయన సంఘాన్ని గనపరచు, ఆయన ఆలయాన్ని గనపరచు, నిన్ను గనపరుస్తాడు, అత్యధికంగా గనపరుస్తాడు. ఎక్కడ హిజ్కియా యోధారాజు, కానీ సకల జనులకి ఆయన గురించిన వార్త వెళ్ళిపోయింది. నేను ముగిస్తున్నాను, అయిపోయింది పిల్లారా. మిగతా విషయాలు కూడా ఆపేస్తున్నాను నేను. దయచేసి ప్రతిరోజు నీ సంఘాన్ని, దేవుని మందిరాన్ని గనపరుచుకో. ఎప్పుడు చూసినా దేవుని మందిరం, దేవుని సన్నిధి అంటూ ఉండు. బైబిల్ గ్రంథంలో చిరకాలము నేను యెహోవా, ఆ ప్రదేశంకి రావాలి మనందరం పిల్లలు, ఆ ప్రదేశానికి రావాలి. మనం ఈ లోకంలో ఎక్కువ కాలం ఉండం, దేవుని రాజ్యానికి వెళ్ళిపోతున్నాం మనం. కాబట్టి వెళ్ళే ముందు దేవుడు మనకు అప్పగించిన సంఘాన్ని, దేవుడు మనకు అప్పగించిన మందిరాన్ని ఏం చేద్దాం, సన్మానిద్దాం పిల్లలు. ఆ రకంగా సన్మానిద్దాం. దేవుడి ద్వారా మనం కూడా గణపరచబడదాం. రాబోయే మన కుటుంబాలకి ప్రభు రాక ఆలస్యం బ్రతుకుంటే మంచి దీవెనలు దేవుడు మన కుటుంబాలకి దేవుడు ఆయన అనుగ్రహిస్తాడు. ఈ తలంపులు ప్రభు వచ్చేంత వరకు మన హృదయాల్లో పదిలిపరుచుకుందాం. ప్రభు సంఘాన్ని సన్మానిద్దాం. ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాం. ఏర్పాటు చేయబడ్డటువంటి ఈ పండగ వాతావరణంతో కూడిన వార్షికోత్సవంలో
సంఘానికి ఉండాల్సిన 4 ప్రాముఖ్యమైన సంగతులు మొదటి సేవకుల ద్వారా మీరు అందించారు. కృతజ్ఞతలు. నీ మందిరాన్ని సన్మానించాలనే సంగతిని మా ప్రభువా 2వ వర్తమానంగా అందించావు. మీరు అందించే ప్రతి సందేశం సంఘం కోసమే నాయన. సంఘస్థులంగా మేము విని విడిచిపెట్టుకోకుండా మేము ఏ సంఘాల్లో ఉన్నామో ఆ సంఘాన్ని సన్మానించుకుంటూ మరెక్కువగా పరిచర్యలో పాలు పొందుతూ అభివృద్ధి కోసం ప్రయాసపడేవారుగా ఉండడానికి సహాయం చేయండి. ఈ దీన సంఘాన్ని దీవించండి. యవనస్తులు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు, అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాబోయే దినాల్లో వీరిని బట్టి ఇంకా ఈ పరిచర్య విస్తరించే కృపను దయచేయండి. మధ్యాహ్నం కూడికి మనం సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిది. అందరికీ వందనాలు. ఇద్దరు దాసుల ద్వారా మరి శ్రేష్టమైన మాటలు మనం విన్నాం. దేవుని మాటలు మన హృదయాల్లో ఉంచుకొని వాక్యానుసారంగా మనం ప్రభువుని గనపరుద్దాం. వాక్యం అందించినటువంటి దేవుని దాసులకు, ఆయా దూర ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికి కూడా దేవుని నామంలో వందనాలు. మరి మన కోసం దేవుడు సంఘము మంచి భోజనాలు సిద్ధపరిచారు. భోజనం చేసిన తర్వాత మనం మరలా 2 గంటలకి 1:30 అయింది, 30 గంటలు అయిపోతుంది. 2:30 గంటలకల్లా మనం మరలా కూడుకోవాలి. 2:30 ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి 2:30 గంటలకల్లా మరలా కూడికి ప్రారంభించబడుతుంది. మరలా మనం దేవుని మాటలు విందాం. తర్వాత చివరిలో సోదరి బాప్తీసం తీసుకుంటా ఉంది కాబట్టి మనం ప్రార్థనాపూర్వకంగా వెళ్దాం. అందరూ మరి లేచి భోజనం చేయాలని మీ అందరికీ మనవి చేస్తాం. ఎవరు